అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అమితబలాయ ఆతరక్షణాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు అనగా 27 సెప్టెంబర్ 2024 శుక్రవారం. శుభాశుభ సమయాలేంటి, ద్వాదశ రాశులకు ఈ రోజు ఎలా ఉండబోతోంది, అలాగే పితృదోషాలు అంటే ఏంటి, మహాలయ పక్షాల్లో పితృకర్మలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఈరోజు ఏ మంత్రం జపించాలి, తారాబలం, చంద్రబలం, ఇలా అనేక విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అనగా 27/9/2024 భాద్రపద బహుళ దశమి శుక్రవారం. ఈరోజు మనం బహుళ పాడ్యమి నుండి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృపక్షాలు అని చెప్పడం జరిగింది భాద్రపద మాసంలో. ఈరోజు మనం దశమి 10వ రోజుకి వచ్చాం. అసలు జాతకంలో ఈ పితృపక్షాల్లో మనం పితృకర్మలు చేయకపోతే పితృదోషాలు ఎలా ఏర్పడతాయి అని చూస్తే కనుక ఈ పితృదోషాలు ఉన్నాయా లేవా అన్నది మనకి జాతక చక్రం ద్వారా కూడా తెలుస్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అలా కాకపోయినా పితృదోషాలలో అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. అవి ఏంటంటే ఉదాహరణకి పనులు మనకి పూర్తి కాకముందే ఏమైనా పని మొదలెడితే వాటిలో ఆటంకాలు రావటం కానీ, ఆ పనిలో వైఫల్యం ఎదుర్కోవడం కానీ, గౌరవ ప్రతిష్టల భంగం కలగటం, కుటుంబంలోని వ్యక్తికి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకుండా ఉండటం, సంతానం వల్ల తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి ఇలాంటివన్నీ ఏదో ఒక రూపంలో మనకి బాధ పెడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఎదుగుదల లేకపోవడం, కోర్టు సమస్యలు, ఇలాంటివన్నీ. అంటే ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉంటే ఆ పితృదేవత అనుగ్రహం కావాలి. అందుకనే ఈ మహాలయ పక్షంలో జరిగే ఈ దినాలు చాలా అద్భుతమైన అవకాశం అన్నమాట. ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి అమావాస్యకి చేయాలి. ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో పితృదేవతలు భూమి మీద వచ్చి వాళ్ళ వంశస్థులు వాళ్ళకి ఇప్పించే శ్రాద్ధకర్మల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని తృప్తిపరచడం మన బాధ్యత. కాబట్టి ఈ రోజు ప్రతిరోజు ఈ 15 రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు అన్ని రోజులు కూడా పితృదేవతలకి శ్రాద్ధ కర్మల్ని వర్తించడం, తిలాతర్పణాలు వదలడం అనడం వల్ల విశేషమైన ఫలితాలు కలిగి వారి ఆశీర్వాదం వల్ల మనకి అభివృద్ధి కలగడం ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ రోజు పంచాంగాన్ని చూస్తే కనుక క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 27 సెప్టెంబర్ 2024. తిథి దశమి మధ్యాహ్నం 1:20 దాకా, తదుపరి ఏకాదశి. నక్షత్రం పుష్యమి నక్షత్రం, తెల్లవారుజామున 1:20 దాకా, తదుపరి ఆశ్లేష. శివయోగం విష్టికరణం. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:06 దాకా, యమగండం మధ్యాహ్నం 3:05 4:35 దాకా, వర్జ్యం సాయంత్రం 3:21 6:05 దాకా, గుళిక కాలం 7:35 నుండి 9:08 దాకా ఉదయం. తర్వాత దుర్ముహూర్తం ఉదయం 8:32 9:20 దాకా, మరియు మధ్యాహ్నం 12:30 నుండి 1:18 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:33 5:21 దాకా. అమృత కాలం సాయంత్రం 6:28 నుండి 8:11 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుండి 12:30 దాకా. శుభ సమయాల్లో శుభకార్యాలు చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతాము. తారాబలం చూసినప్పుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర వాళ్ళకి సంపత్తార. స్వాతి, ఆరుద్ర, శతభిషం నక్షత్రం వాళ్ళకి విపత్తార అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి క్షేమతార. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకతార. కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సాధనతార. భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి నైధనతార. మఘ, అశ్విని, మూలా నక్షత్రం వాళ్ళకి మిత్రతార. రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రం అతిమిత్రతార. సంపత్తార, సాదరతార, క్షేమతార, మిత్రతార, అతిమిత్రతార శుభప్రదమైన నక్షత్రాలు. వారికి ఆ సమయంలో మంచిగా ఈరోజు బాగుంటుంది. మిగిలిన వారు తగిన పరిహారాలు చేసుకొని కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. అలాగే ఈరోజు చంద్రబలం గల రాశిని చూసినప్పుడు కర్కాటక రాశి, సింహ, కన్య, తుల, వృశ్చిక, మకర, మీన, మేషరాశి, వృషభ రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. ధనుసు రాశి వారికి అష్టమ చంద్రుడు. ఈ రోజు ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మనం తెల్లటి కానీ ఆఫ్ వైట్ కానీ దుస్తులు ధరించి వెళ్ళటం వలన ఆ పనుల్లో చేసే కార్యక్రమాల్లో మనకి అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ద్వాదశ రాశుల వారికి మనం ఈ రోజు దినఫలం చూసినప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ రోజు కొంచెం చాలా ఆర్థిక విషయాల్లో లాభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యముడు కొంచెం ఆందోళన కలిగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
సహజంగా వీరికి ఈరోజు కొంచెం ఏంటంటే బంధువులతో వైరం గాని, మనసు కొంచెం చంచలత్వం కలిగి ఉండడం, పనులు నిదానంగా అవ్వడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటే కుటుంబ జీవితం, ముఖ్యంగా వైవాహిక జీవితం, ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి సంబంధం విషయాల్లో కూడా సామాన్యంగా గోచరిస్తుంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనం చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీకు కొంత ఎవరి నుంచైనా ఆర్థిక సహాయం ఈసారి మీకు లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా బాగున్నాయి. కుటుంబ జీవితం, వృత్తి వ్యాపారాలు మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ధైర్యంగా, ఇష్టంగా చేసే పనులు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలిస్తాయని చెప్పవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు కొంచెం ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెట్టం అనేవి ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఖర్చులను తగ్గించుకునే అవసరం ఎక్కువగా ఉంది ముఖ్యంగా. అంటే అనారోగ్య సమస్యలు, చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ బానే ఉన్నట్టుగా గోచరిస్తోంది. ముఖ్యంగా కుటుంబ జీవితంలోనూ, కొంచెం వైవాహిక జీవితంలో సామాన్యంగా గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, వృత్తి వ్యాపార విషయాలు చాలా మటుకు అనుకూలంగానే ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మనకి ఆరోగ్య విషయంలో అంటే శరీర సుఖం ఉన్నప్పటికీ కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కొంచెం బద్ధకంగా కూడా అనిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు మీకు. ఆర్థికపరమైన విషయాలు చాలా మందకొడిగా సాగుతాయి. కుటుంబ జీవితం, వైవాహిక జీవితం బాగానే ఉన్నప్పటికి కూడా చిన్నపాటి సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగానే ఉంటుంది. కానీ మీరు చేసిన నిదానంగా అయినా కూడా మీరు చేసే పనులకి ఈరోజు గుర్తింపు లభించడం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం మీద ముఖ్యంగా మీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం అంటే ఆసుపత్రి ఖర్చులుండే అవకాశం కనిపిస్తోంది. కొంచెం అతిగా ఖర్చు చేయడం గాని, ఆర్థిక పదాలకు కొంచెం మీకు అనుకోకుండా ఖర్చులు ఎక్కువ అవ్వడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఖర్చులు నియంత్రించుకోవాలి. కొంచెం బద్ధకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పనులన్నీ నిదానంగా అవుతాయి. ఆర్థిక విషయం, ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ జీవితం సామాన్యంగా గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలు, ప్రేమ సంబంధించిన వైవాహిక జీవితం మటుకు చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. చాలా అవకాశం ఎక్కువ ఆనందించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా చాలా మటుకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, వృత్తి సంబంధ విషయాలు ఒక సామాన్యంగా అబోవ్ యావరేజ్‌గా ఉన్నాయి. కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ విషయాల్లో మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు మనం చూసినప్పుడు వీళ్ళకి ఇష్టకార్య సిద్ధి, బంధు సమాగమం కూడా గోచరిస్తుంది. కానీ ఆర్థిక విషయాల మటుకు చాలా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఎక్కువ ఆకస్మిక ఖర్చులు, అనుకోని ఖర్చులు వచ్చేవాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ జీవితం, వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధం విషయాలు, వైవాహిక జీవితం మటుకు సామాన్యంగా గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు ఆహ్, ధన నష్టం అంటే కొంచెం సంతానంతో కలహాలు రావటం గాని, ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం దానివల్ల కొంచెం మీ మానసిక స్థితి కొంచెం మీలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవహారాలకి, ఆర్థిక విషయాలు చాలా మటుకు అనుకూలంగానే ఉంది. మీకు అనుకున్నట్టుగా ధన సహాయం అందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు మీరు కొంచెం అంటే ఒక ఉదర సంబంధమైన అజీర్తి వ్యాధితో గాని బాధపడటం గాని, ఆ మనోవేదనతో ఉండటం ఇలాంటి అవకాశం ఎక్కువ ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వృత్తి వ్యాపారంలో పనులు నిదానంగా సాగుతాయి. ఏ పని మొదలెట్టినా కూడా కొంచెం ఆటంకాలు రావడం అవకాశం ఎక్కువగా ఉంది. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధించిన చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం మటుకు సామాన్యంగా గోచరిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు చాలా మటుకు అనుకూలమైనగానే కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగానే ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంది. చాలా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. చాలా మనసు ఉల్లాసంగా కూడా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా మటుకు మీకు సమయానికి డబ్బులు అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయాల మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు
చాలా మటుకు అనుకూలంగా అంటే గతంలో కంటే కూడా ఈరోజు చాలా బాగా పూర్తి చేస్తారు. మాకు కీర్తి, సంతోషం, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరడానికి ఈరోజు చాలా సహకరిస్తుంది గ్రహస్థితి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా, ప్రేమ సంబంధ విషయాలు, వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ వృత్తి వ్యాపారంలో మనకు చిన్నపాటి సమస్యలొస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అదే కుటుంబ జీవితం కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంచెం తగ్గుతాయని చెప్పవచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి రాశి మీనరాశి. మనం మీనరాశి వారికి చూసినప్పుడు వీళ్ళకి కొంచెం వాత సంబంధమైన విషయాలతో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వృత్తిపరంగా చాలా మటుకు కొంచెం కొత్త కోణాలు చూడటం గానీ, కొత్త కొత్త సమస్యలు ఎదురవ్వడం, ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధ విషయాలు, వైవాహిక జీవితం సామాన్యంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాల్సిన మీ పని చేసే చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో సామాన్యంగా గోచరిస్తుంది. ఇదండి ఈరోజు మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఏం చేసుకోవాలి, ఏ సమయం ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉందో చూసి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా అన్ని పనుల్లోనూ ఈరోజు మనకి అనుకూలత పెరగాలంటే మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం, అలాగే ఈరోజు ముఖ్యంగా మనం చదవవలసిన మంత్రం పియంగు గుళికాశాము చదవవలసిన మంత్రం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం. అలాగే లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవటం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్న చెప్పిన వారి మటుకు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. మనం ఆల్రెడీ నవరాత్రుల గురించి ప్రతిరోజు ఏ రకంగా అమ్మవారిని ఆరాధించాలి, ఏ రూపంలో అనే వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవందరూ కూడా చూసి ఆ అమ్మవారి ఆరాధనకి చక్కగా నవరాత్రుల్లో ఆ దేవి అనుగ్రహం పొందండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.